సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా నవరాత్రుల్లో భాగంగా 3వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత ఆశ్వీజ శుద్ధ తదియ తృతీయ అంటారు, 3వ రోజు. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంతో కొలుస్తారు. అసలు జీవులు పుట్టేదే అన్నం నుంచి, అంతే కదా. అన్నమే జీవానికి ఆధారం. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం మనం. మరి ఇక్కడ అమ్మవారు పరబ్రహ్మతోటి కలిసి ఉండేటువంటి అన్న శక్తి. పరబ్రహ్మ భగవంతుడు మనందరినీ సృష్టించాడు. ప్రపంచం మొత్తం, ప్రపంచ శక్తి ఒక స్వరూపం వల్ల వచ్చిందంటే ఆ శక్తి పరమేశ్వరుడు అనుకుందాం. పరమేశ్వరుడే ప్రపంచ శక్తి. అవును. ఆ పరమేశ్వరుడి యొక్క చైతన్యమే ఆద్యశక్తి అమ్మవారు, ప్రకృతి మాతగా చెప్పుకుంటాం. ఇప్పుడు అందులో ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్క లాంటిది. మన కదలికలకి అవసరమైంది ఒక శక్తి, మన ఆలోచనకు అవసరమైంది ఒక శక్తి, మన ఉపాసనకు అవసరమైంది ఒక శక్తి, మన జీవికకి అవసరమైన శక్తే అన్నపూర్ణ. అన్నమే జీవుల యొక్క ఆధారభూత శక్తి. అది లేనిదే ఇంకా జీవుడు కదిలేదేం లేదు కదా. గర్భస్థ శిశువుకైనా ఆహారం అందవలసిందే, వాడంతటి వాడు పెరగడు కదా. తల్లి తిన్న ఆహారం నుంచి శిశువుకి ఆహారం అందుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి, జీవించి ఉన్న ప్రతి ప్రాణికి, మొక్కలకు కూడా ఏదో ఒక శక్తి ఉంటేనే కదా అది బతికుండేది. జీవశక్తే అన్నపూర్ణ. అయితే ఈ అన్నపూర్ణ దేవికి మనం కట్టుకున్న సంపెంగ రంగు, లేక గంధపు రంగు, గంధపు పసుపు రంగు ఇలాంటి వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఒక గరిట పుచ్చుకుని కూర్చుని ఉన్నటువంటి స్వరూపంలో చూపిస్తారు. పరమేశ్వరుడికి అన్నం వడ్డిస్తున్నట్టుగా పరమేశ్వరుడికి కూడా ఆహారాన్ని అందించే శక్తి అన్నపూర్ణే. కాశీలో విశాలాక్షితో పాటు అన్నపూర్ణాదేవి కూడా మనకి కనపడుతుంది. అయితే ఈ గరిట పుచ్చుకుని ఉన్నటువంటి ప్రతిమా స్వరూపాన్ని మనం అర్చనలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు. మామూలుగా అందరి ఇళ్ళల్లో కాశీ గనక వెళ్తే చిన్న చిన్న అన్నపూర్ణ విగ్రహాలు దొరుకుతాయి. అవునండి. గరిట పుచ్చుకుని, ఒక చేత్తో పుచ్చుకుని ఇట్లా ఉన్నట్టుగా అమ్మవారు. ఈ గరిట ఉన్న ప్రతిమని గనక మనం తెచ్చుకుంటే బియ్య బస్తాలో వేసుకుంటే ఎప్పుడు బియ్యానికి తరుగు ఉండదంటారు. పూజలో మనకు చిన్న చిన్న మండపాలు ఇవి ఉంటాయి కదా, మన సింహాసనాలు. అన్నపూర్ణ తప్పకుండా ఉండాలి. గౌరీ, అన్నపూర్ణ, వినాయకుడు తప్పకుండా ఉండవలసిన వాళ్ళు అన్నమాట. మన ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. ఏ వేళకి ఎవరు వచ్చినా మనం ఒక ముద్ద అన్నం పెట్టగలుగుతాం. మనం ఎవరికైనా చేయాలంటే అతిథి అభ్యాగతి సేవ ఏమిటి, వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లా, బంగారం ఇవ్వక్కర్లా, భోజనం పెడితే సరిపోతుంది. ఆ పూటకి ఒక ప్రాణికి అవసరమైన ఆహారాన్ని అందించే శక్తి మనకి కలగాలంటే అన్నపూర్ణ ఆరాధన దానికి చాలా ఉపకరిస్తుంది. చాలామంది ఇళ్లలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని నేర్పిస్తారు. ఈ కూరలో వాటిలలో ఉప్పు వేసేటప్పుడు ఆ ఉప్పు ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఆ బియ్యం పోసేటప్పుడు పొయ్యి మీద పెడతాం, అన్నం ఏదో వండుతాం, ఇంట్లో వాళ్ళకు ఓ ముద్ద తక్కువ అవ్వకూడదు. ఎప్పుడు ఓ ముద్ద ఎక్కువై మిగలచ్చు. అన్నం పూట అన్నం తక్కువ అయితే ఎట్లా? అందుకని ఏం చెప్తారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉప్పేస్తే కూర రుచిగా కుదురుతుంది. ఆ అన్నం సరిపోతుంది. చాలా మంది ఇళ్లలో వంట పెద్దవాళ్ళు నేర్పించిన వంట విధానం అలవాటు ఉంటే వాళ్ళు నేర్పుతారు ఇది. మనమే వండుకొని యూట్యూబ్ చూసి వండుకున్నాం అనుకోండి, మనలాంటి పెద్దకాయలు ఏం చెప్పరు అలాంటివి. ఇంట్లో మా అమ్మలో, తాతమ్మలో పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని వంట నేర్చుకుంటారు కదా, వాళ్ళకి ఈ ప్రత్యేక శ్లోకం తెలుస్తుంది. మీకు ఇప్పటిదాకా తెలియపోతే ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి. మనం వేసే ఉప్పు తినేవాడి రుచికి సరిపడా ఉంటుంది. కూర మిగలదు, వృధా కాదు, అలాగని తక్కువ అవ్వదు. అందుకు దానికి ఆధారభూతమైన శక్తి అన్నపూర్ణాదేవి. ఈమెకి లేత రంగు వస్త్రాలు ధరింపజేస్తారు. తర్వాత కొబ్బరన్నం ఒకచోట, తర్వాత పెరుగన్నం ఒకచోట, అల్లపు గారెలు ఒకచోట ఇట్లా నివేదన చేస్తారు. అమ్మవారు కమ్మని ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి ఎక్కువ కారం లేని పదార్థాలని అమ్మవారికి అన్నపూర్ణాదేవి నైవేద్యం పెడతారు. అన్నపూర్ణ వ్యాసుడికే వరం ఇచ్చిన తల్లిగా చెప్తారు. ఒకసారి వ్యాసుడట చాలా మంది శిష్యులతోటి కాశీనగరానికి చేరుకున్నాడు. ఆయనకి భిక్ష లభించలే. ఈయన వ్యాసుడు కానీ అప్పట్లో ఋషులు మునులు వీళ్ళంతా శిష్యులతో వాళ్ళతో వెళ్తే భిక్షాటన చేసేవారు. అదే భిక్ష తీసుకోవటం చాలా సహజమైన విషయంగా ఉండేది. కాశీనగరం అంతా భిక్ష లభించేది. అయితే విఘ్నేశ్వరుడు వ్యాస భగవాను పరీక్షించడం కోసం ఆహారం దొరకనివ్వలేదట. మిట్ట మధ్యాహ్నం దాటిపోయేసరికి, అపరాహ్నం దాటితే ఆకలితో భగభగలాడిపోదు. మధ్యాహ్నం ఏదాకా తినకుండా ఉంటే ఆయన పిచ్చి కోపంతో కాశీనగరాన్నే శపించటానికి పూనుకున్నాడట.
వ్యాసుడు. ఆ, ఆ, ఆహారం అందకపోతే ప్రాణులు ఏమవుతారమ్మా? అదే కదా విలవెల్లాడిపోతాం. కృష్ణద్వైపాయనుడు ఇన్ని అష్టాదశ పురాణాలు రాసినవాడు, ఉమ్, భగవంతుని యొక్క అంశావతారంగా చెప్పుకుంటాం మనం. విష్ణుమూర్తి అంశంలో వ్యాసుడు కూడా ఒకటి కదా, ఒక అంశాన్ని చెప్పుకుంటాం మనం. అవునండి. అలాంటి వాడే ఆకలి మంటని అణుచుకోలేకపోయాడు. జీవుడికి ఎంత అవసరం మరి ఆహారం, చాలా అవసరం కదా. అప్పుడు ఆ అన్నపూర్ణదేవట ఒక పెద్ద ముత్తైదు రూపంలో కనపడి ఆయన్ని శపిస్తున్నటువంటి వ్యాసుని, కాశీలో అన్నం పుట్టదు ఇంకా అని శపించాడట. ఈ కాశీకే అన్నం పుట్టదు, కాశీ నాశనం అయిపోతుందని తీశాడు. నోటితోటి అన్నాడు. ఈ జలం తీసేసరికి ఆవిడ వచ్చి చేయి పట్టుకున్నా, ఇంత పని చేయకూడదు. ఆ, అన్నపూర్ణాదేవి ఆవిడ వచ్చి పెద్ద ముత్తైదు రూపంలో వచ్చి అదే ఆపి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని శాంతపరిచి, నువ్వు ఇలా శపించబోయావు కాబట్టి నువ్వు రోజు కాశీవాసం నీకు లేదు, ఇంకా వారానికి ఒకరోజే వస్తాడు ఆయన. అలాగని కథ చెప్తారు. ఈ వ్యాసుడికే స్వస్వరూపంతో కనపడి అన్నం పెట్టింది ఆవిడ. ఆమెని ఈ రోజున తలుచుకుంటాం మనం నయానా భయానా చెప్పటం అంటారు. ఎప్పుడైనా వింటాం కదా, భయాన్ని చెప్పడం, కోప్పడతాం. కోప్పడేది ఎప్పుడు వస్తుంది? ముందు బాగా చెప్పాక అప్పుడు ఆ నయాన చెప్పటం ఏంటంటే, అన్నం పెట్టి మంచి మాట చెప్పు. ఇప్పుడు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి, వాడి మాట వినడు. పక్కన కూర్చొని అన్నం పెట్టి ఏదైనా తినడానికి ఇచ్చి, కాస్త కాఫీ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళని శాంతపరిచి ఒక మాట చెప్తే ఈ పెట్టిన చెయ్యి మహాత్యం వల్ల అవతల వాళ్ళు లొంగుతారు. అదే కదా మన లెక్క. అవును చూడు, మనం మొదట అవతారం ఏం చెప్పాం? బాలా త్రిపుర సుందరి చిన్నపిల్లగా కనపడింది. తర్వాత పంచముఖిగా శాంత స్వరూపంతో నన్ను ఉపాసించు, నీకు వరం ఇస్తానని చెప్పింది. మూడోది అన్నం పెట్టి చెప్తోంది. మూడో స్వరూపంలో భోజనం పెట్టి, నాయనా హాయిగా తిను, కడుపు నిండా ఎందుకు వచ్చిన గొడవ, సర్దుకుని ఉండమని చెప్పడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా వాళ్ళు వినలేదు రాక్షసులు. ఆ లెక్కకి ఇప్పుడు చూడు, మూడో స్వరూపం మనం అన్నపూర్ణ స్వరూపాన్ని కొలుస్తాం. ఈ అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణాష్టకం చదువుకోవచ్చు. మనకి స్తోత్ర నిధి యాప్లో అన్నపూర్ణాష్టకం దొరుకుతుంది. అన్నపూర్ణ స్తవం ఒకటి, ఇంకా ఒకటి 2 స్తవాలు చిన్న చిన్నవి దొరుకుతాయి. తర్వాత ఏమో మన అష్టోత్తరం దొరుకుతుంది. అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి తెల్లటివి చల్లటివి, అంటే వేడి చేసే పదార్థాలు కాకుండా ఏవైనా మనం నివేదన చేయొచ్చు. రోజువారీ మనం చేసే పెసరపప్పు, వడపప్పు, పానకము, పళ్ళు, పాలు వీటిని నివేదన చేస్తుండే అన్నానికి సంబంధించిన పదార్థాలు పులగం పెట్టచ్చు. తర్వాత ఏమో మన చెప్పాం కదా, పెరుగన్నము, కొబ్బరన్నము, అల్లపు గారెలు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. వీటిని నివేదన చేయటం ఈ అన్నపూర్ణ రోజున విస్తారంగా భోజనం పెట్టే ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఎక్కడైనా మనం ఇదంతా చేయలేకపోతాం అనుకోండి, ఇది కుదరదు ఒక్కొక్కసారి. కానీ ఈ అన్నపూర్ణ స్వరూపం ఉన్నటువంటి ఈ తృతీయ నాడు కనుక, తదియ నాడు మనం ఎక్కడైనా అన్నదానానికి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. మనకి ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలున్నా, సంసారంలో ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అవునవును. ఇప్పుడు అనారోగ్యం చాలా సహజమైన విషయంగా ఉంది మనకి కదా. దానికి పరిష్కారాలు కూడా చాలా సులువుగా అయిపోయినాయి కదా రమ్మగారు. అవును, అవునా కదా. ఒకప్పుడుతో మనం చూసుకుంటే ఇది వరకటి కంటే ఇప్పుడు కొంచెం తేలిగ్గా మనకి వైద్యం లభిస్తుంది. ఆ వైద్యాల్లో భాగంగా ఈ రోజున అన్నం పెట్టే వైద్యాన్ని కూడా చేసుకోండి. ఎవరికైనా అన్నార్థులకి అన్నం పెట్టేది, ఏదైనా ఓల్డేజ్ హోమ్స్ కానీ, లేకపోతే ఇవి కానీ అనాథ శరణాలయాలు కానీ ఎక్కడో చోట పెట్టచ్చు కదా. దేవాలయాల్లో డబ్బులు ఇవ్వటం కానీ, ఇట్లా ఏదైనా ఏర్పాటు చేయండి. బియ్యం దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున. ఎవరికైనా బియ్యం ఇవ్వటం, ఇవన్నీ చాలా మంచివి. ఏదే ఆహార పదార్థాలు ఇచ్చే పద్ధతి ఉంటే మనం ఏదైనా వండి ఇవ్వచ్చు, దినుసులు ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజున అన్నపూర్ణాష్టకం చదువుకోండి. పొద్దున సాయంత్రము కూడా లలితా శాస్త్రం చదువుతున్న ప్రాక్టీస్ ఉండి, రోజు లలిత ఉంటే లలితా శాస్త్రం చదువుకుంటూనే అన్నపూర్ణాష్టకం కూడా చదువుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా లలిత చదువుకుంటారా రమ్మగారు? ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకునేవారు కుంకుమ పూజ, లలిత చదువుకునేవారు చదువుకోవడం, పారాయణగా చదువుకోవచ్చు. కుంకుమ పూజతో పాటు ఒక చిటికెడు కుంకుమ పెట్టుకుని చేసుకోవచ్చు. మనం ఇంత కుంకుమ వేశాక మళ్ళీ ఆ కుంకాన్ని అందరికీ, ఫ్రెండ్స్కి, అందరికి, బంధువుల్లో పంచిపెట్టుకోవడం. నివేదన చేసిన పూజ చేసిన కుంకం కదా, కొన్నాళ్ళు మనం పెట్టుకుంటాం, అందరికీ పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజువారీ దాన్ని సేకరించకుండా మనం ప్రతిమని కొంచెం పకడ్బందీగా ఒక పళ్ళెంలో పెట్టుకున్నామంటే ఆ కుంకుమ అంతా ఇట్లా చక్కగా ఏర్పడుతుంది. మొత్తం చివరి రోజున తీసుకుంటాం, సరిపోతుంది. రమ్మగారు, ఫలానా పువ్వులతోనే పూజించాలి ఈ 9 రోజులు, ఏ రోజుకి ఆ రోజు ఈ పువ్వు అనేది ఏమన్నా ఉందండి ప్రత్యేకించి? అట్లా చెప్పలేం జయ. మనకి దొరకటం కూడా ఒకటి ఉంటుంది కదా సీజన్లో. తెల్లటి పువ్వులతో అర్చన అన్నపూర్ణకి మంచిది. అన్ని తెల్ల పువ్వులే దొరకవు. ఓ 10 తెల్ల పువ్వులు దొరుకుతాయి అనుకో, 11 పువ్వులు చేయండి. వాటిని
11 పువ్వులు చేసుకుని 11 పువ్వులు ఒక 11 నామాలకి అర్పించడం, నమస్కారం చేసుకోవటం. ఓకే. ఈ పువ్వులు ఏంటంటే మనం ఉదయం పెట్టినవి. చామంతులు, గులాబీలు అవి దొరుకుతాయి. 5-6 రంగుల గులాబీలు దొరుకుతున్నాయి, అవునవును. 4-5 రంగుల చామంతులు దొరుకుతాయి. వాకిళ్లలో మందారాలు అవి ఉంటాయి. తర్వాత ఏమో ఈ నందివర్ధనం, గరుడవర్ధనం ఇలాంటి పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల్ని వాడుకుంటే సరిపోతుంది. ఓకే. ఉదయం పెట్టిన పూలు మళ్ళీ సాయంత్రం తీసేవేయాలంటారా? అంటే ఉదయాన్నివి సాయంత్రం తీయాలన్న నియమం పెద్దగా లేదు. మనం ఇది రాత్రి పూజ పెద్దది కదా, ఉదయం అవునవును. కొంచెం అలంకారం చేస్తాం, సాయంకాలం ఎక్కువ అలంకారం చేస్తాం. కానీ మర్నాడు ఉదయం తప్పకుండా తీసేయాలి జయ. నిద్ర చేసిన నిర్మాల్యం పనికిరాదు. అసలు పనికిరాదు. అవును. రాత్రి నిద్ర అయిందంటే తెల్లవారాక మొత్తం నిర్మాల్యం అంతా ఖాళీ చేయటం. మనం ఖాళీ చేయనిది ఏమిటంటే ఈ మండపంలో నుంచి కుంకుమ మాత్రమే. ఈ 10 రోజులు కూడా, నవరాత్రులు అన్ని రోజులు కూడా మనం పేర్చుకుంటూనే వేస్తాం. రోజు వేసింది ఆ ప్రతిమని కదపకుండా మిగిలిన అన్ని అర్చనకి పువ్వులు పెడతాం కదా, పుష్పం సమర్పయామే అంటాం. మీరు చిన్న పూజ చేసుకుని పువ్వులు పెట్టినా మర్నాడు తీసేయాలి. పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి, ఈ 10 ఉంటాయి కదా, ఈ మన చామంతులు అవి కదలకుండా అలా ఎట్లా పెట్టిన పువ్వు ప్లాస్టిక్ పువ్వులే అలాగే ఉంటుంది. అయినా కూడా తొలగించాలి. ఒక రోజు నిద్ర చేసింది అంటే ఆ పువ్వు తీయవలసిందే. ఫ్రెష్ పువ్వులు మళ్ళీ పెట్టుకోవాలి. మీకు ఆ మిగిలిన పువ్వులు ఏ పళ్ళెంలోనా వేసి హాల్లో పెట్టుకోవచ్చు కదా, కానీ దేవతల మీద మాత్రం ఉంచకూడదు. ఈ నియమాన్ని పాటించండి. ఎప్పుడు ఏ దేవతారాధన అయినా, ఇప్పుడు వాకిట్లో కట్టుకున్నాం అనుకో జయ, పువ్వులు అవి 2 రోజుకి తీయాల్సిన పని లేదు, 3 రోజులు ఉంచుకోవచ్చు. వాడితే తీసేయాలి. అవును. వాడకుండా ఉంటే ఒక రోజు ఉంచినా పర్వాలా, కానీ ఈ దేవత అర్చనకి మాత్రం అట్లా పనికిరా. ఏ రోజుకి ఆ రోజే మనం తీయాలి. లలిత కూడా సామూహికంగా చేసుకుంటూ ఉంటారు కదా రమ్మగారు, చేస్తారా? వెళ్తాను, తక్కువ నేను చేయటము. సామూహికంగా చేసుకోవచ్చు. మీరు చుట్టుపక్కల ఒక 10-12 మంది, 11 మంది, 9 మంది కుదిరేమనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒకరోజు, మన ఇంట్లో ఒకరోజు చొప్పున చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి సామూహికంగా చేసే అర్చన చాలా ఇష్టం అమ్మ. లలిత పారాయణ చేయటం, ఎక్కువ మంది సువాసినులు అందరూ కూర్చొని చదవటము, అవన్నీ ఆవిడకి చాలా ప్రీతిదాయకం అని చెప్తారు. ఆమెను సంతోష పెట్టడమే కదా ఇప్పుడు మనం చేయవలసింది. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళిరండి. ఇప్పుడు తాంబూలాలు, ఇది ఒక ప్రశ్న ఉంటుంది, తాంబూలం తీసుకోవటానికి పిలుస్తూ ఉంటారు. తప్పకుండా వెళ్ళాలమ్మా. పసుపు కుంకాలకు పిలిస్తే 10 ఆమడలు నడిచి వెళ్ళాలని శాస్త్రం. బొట్టు పసుపు తీసుకోవడానికి రండి అంటే వీళ్ళ ఇంటికి ఏం వెళ్తానులే, ఇప్పుడు ఏం వెళ్తానులే అనుకోకూడదు. ఇలాంటి భావాలు ఉండకూడదు. తప్పకుండా వెళ్ళి తీరవలసిందే. తాంబూలానికి పిలిస్తే వెళ్ళాలి. బొట్టు పెట్టించుకుంటుంది కానీ రండి అంటే పెట్టించుకోవాలి. అవకాశం ఉంటే మాత్రం వెళ్ళి తీరాల్సిందే. సాధారణంగా వెళ్ళవలసిందే. నీకేదో విపత్కర పరిస్థితులు, ఏ కాలో బెణికింది, ఏ చెయ్యో ఇదైంది, వెళ్ళలేని దుష్కరమైన పరిస్థితి వస్తే మానండి, కానీ ఏం వెళ్తానులే అని మాత్రం మానద్దు. ఈ రోజుల్లో అస్సలు మానకూడదు. మన ఇంటికి ఎవరన్నా వచ్చినా తాంబూలం ఇవ్వాలి, మనల్ని ఎవరు పిలిచినా కూడా మనం వెళ్ళి తాంబూలం తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏదో అష్టోత్తరం చేస్తున్నారు, అంత సమయం లేదండి, నేను మా ఇంట్లో కూడా పూజ ఉంది అంటే వెళ్ళి కనపడి బొట్టు తీసుకుని రండి. కానీ ప్రతి పండుగ కూడా ఒక రోజు మాట్లాడుకుంటాం, 2 రోజులు, 3 రోజులు. శరన్నవరాత్రులు మాత్రం 10 రోజులు మాట్లాడుకునే పండుగ కదా రమ్మగారు. సంతోషం రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.